హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటామండి. అండ్ మా ఎదురింట్లో ఆంటీ వాళ్ళు 5 మెంబర్స్ ఉంటారు. కానీ మేము అన్ని కుక్ చేసుకుంటూ ఉంటాము. మాకు ఆల్మోస్ట్ గ్యాస్ 1 to 1.5 months వస్తుంది. అలానే ఆంటీ వాళ్ళు కంజూస్ కాదు, వాళ్ళు కూడా బాగానే కుక్ చేసుకుంటారు. ఆంటీ చాలా టైప్ ఆఫ్ రెసిపీస్ చేస్తూ ఉంటారు. అవన్నీ చేసినా కూడా వాళ్ళకి 2 months గ్యాస్ వస్తుందండి. అందులో వాళ్ళు 5 మెంబర్స్. సరే ఏంటా అని రీసెర్చ్ చేసి 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 మొత్తానికి నాకు తెలిసింది ఏంటి అంటే, ఆంటీ ఎప్పుడు కుక్ చేసినా కూడా గ్యాస్ని అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల టేస్ట్ కూడా ఉంటుంది. ఒక్క 5 minutes లేట్ అవుతే అయ్యింది కానివ్వండి, ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎస్, సో నాకు తెలిసి ఆబ్వియస్గా మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కిట్కు. ఒకేలా తెలియకపోతే నాలా మీరు కూడా తెలుసుకొని నెక్స్ట్ టైం నుంచి వండేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో వండండి. మరి ఈరోజు నేను లో ఫ్లేమ్లో ఒక టేస్టీ వంటను చేయబోతున్నాను. అదే క్యూనా గ్రీన్ రోటీ. క్యూనా ఓట్ గ్రీన్ రోటీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. సో క్యూనా గురించి ఆల్రెడీ మొన్నే కదా మీకు చెప్పాను, దానివల్ల హెల్తీ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయని. ఈరోజు మనం క్యూనాకి కాంబినేషన్గా ఓట్స్ ఇంకా గ్రీన్ రోటీ అన్నా కదా, మరి గ్రీన్ ఎందువల్ల వస్తుందండి, చక్కగా లీఫీ వెజిటేబుల్స్ వల్ల వస్తుంది. మరి పాలకూర కూడా తీసుకున్నాను. సో చూసారా, అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే. ఓట్స్ ఇంకా క్యూనా, సో రెండు వేసుకొని మనం ఫ్రై చేయాలి. సో జస్ట్ ఈ రెండు మనకి డ్రై ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఓట్స్ కూడా మనకి చాలా మంచి హెల్దీ ఫుడ్. ఓట్స్ని చాలా మంది రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. జస్ట్ పాలలో అంటే మిల్క్లో షుగర్ వేసుకొని ఓట్స్ వేసుకొని తింటూ ఉంటారు. అండ్ మసాలా ఓట్స్ ఇలాగా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓట్సే మనకు వచ్చేసాయి. సో ఓన్లీ రెగ్యులర్గా ఆ టైపే కాకుండా మనం ఈ ఓట్స్ అండ్ క్యూనా వీటన్నిటితో చక్కగా రోటీ కూడా చేసుకోవచ్చు. మనకి రోటీ తిన్నట్టు ఉంటుంది. అండ్ దీనిలో ఉన్న హెల్తీ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి బాడీకి చక్కగా ఈజీగా వెళ్ళిపోతాయి. అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఈ రెండు కూడా మనకి ఫ్రై అయిపోయాయి. సో ఆఫ్ చేసుకుందాం. అండ్ మిక్సీ జార్ కూడా తెచ్చుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. సో ఇందులోనే మనం ఇది కొంచెం లైట్గా చల్లగా అవ్వాలి. సో ఈ లోపు మనం పాలకూర వేసుకుందాం. చెప్పా కదా క్యూనా ఓట్ గ్రీన్ రోటీ అని. మరి గ్రీన్ రోటీ అంటే సో పాలకూర, అండ్ ఇందులోనే మనం మిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం. సో పాలకూర ఇవన్నీ యాడ్ చేసినాం కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆ స్పైసీనెస్ తగులుతూ ఉంటే రోటీకి చాలా బాగుంటుంది. అండ్ మనకి ఈ ఫ్రై చేసుకున్న ఓట్స్ అండ్ క్యూనా కూడా యాడ్ చేసేద్దాం. సో మనం అన్ని కలిపి మిక్సీ చేసుకోవాలి. పాలకూర అండ్ నేను చెప్పా కదా ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసి మిక్సీ చేసుకోండి. ఫస్ట్ దీన్ని మిక్సీ చేసేద్దాం. సో ఇందులో మనం రెగ్యులర్గా వాడే గోధుమ పిండి అంటే రోటీస్కి మోస్ట్లీ అవే యూస్ చేస్తారు కదా, అవేం యూస్ చేయకుండా చాలా డిఫరెంట్గా చేస్తున్నాం. ఎస్, మనకి రెడీ అయిపోయింది. సో దీన్ని ముందుగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో మనం మిక్సీ చేసేటప్పుడే పాలకూర మిర్చి ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుందంటే అన్నీ కలిపి బాగా మిక్స్ అవుతాయి. సో రోటీ చేసేటప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. కొంతమంది జస్ట్ పాలకూర అంటే చపాతీ పిండి కలిపేటప్పుడు యాడ్ చేస్తుంటారు. అలా యాడ్ చేస్తే ఏమవుతుందంటే
మనకి ఆ ఫ్లేవర్ పాలకూర అనేది తింటున్నప్పుడు అక్కడక్కడ మాత్రమే తగులుతుంది. అలా కాకుండా మన ఈ ఓట్స్లో ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి రోటీ మొత్తం కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇందులోనే సాల్ట్ అండ్ తర్వాత కొంచెం ఇంగువ. ఇవన్నీ యాడ్ చేసి రెగ్యులర్ గా మీరు చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో యాజ్ ఇట్ ఈస్ అలాగా మిక్స్ చేసాడమే మనం. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో రెగ్యులర్ గా మీరు చపాతీ పిండి ఎలా కలుపుతారో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో స్ట్రాంగ్నెస్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే బోన్ స్ట్రెంగ్త్ కానీ స్ట్రాంగ్నెస్ కానీ ఈ ఓట్స్, క్యూనా రైస్ వీటన్నిటి వల్లే వస్తుంది. కాబట్టి మీ డైటింగ్ కూడా ఎక్కడ మీరు ఆపక్కర్లేదు. అండ్ ఇలాంటి టేస్టీ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. చపాతీ పిండిలో కలుపుకున్నాను. జస్ట్ ఇది ఒక 5 or 10 minutes ఉన్న తర్వాత మనం చపాతీ చేసుకొని కాల్చుకోవడం మాత్రమే ఉంది. మరి ఇది ఒక 5 to 10 minutes మ్యారినేట్ అవ్వాలి కదా. సో చూసారు కదా, ఇది మొత్తం చపాతీ పిండిలో కలుపుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది రోటీస్ చేసుకున్నాం. దానికంటే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కూడా పెట్టేసుకుందాం. సో ఈ ప్యాన్ కూడా హీట్ అవుతుంది కదా. ఓకే, అండ్ మనం ఈ చపాతీది కూడా తెచ్చుకుందాం. సో దీన్ని మనం రౌండ్ బాల్స్లో తీసుకొని రెగ్యులర్గా మనం చపాతీస్ ఎలా చేసుకుంటామో చేసుకుందాం. అండ్ కొంచెం ఆయిల్ రాద్దాం, ఎందుకంటే స్టిక్కీ అవ్వకుండా. ఓట్స్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా, ఆయిల్ రాసుకుంటే ఆ స్టిక్కీనెస్ అనేది ఉంటుంది మనకి. సో ఇలా తీసుకొని దీన్ని మనం చపాతీలా చేసుకోవాలి. సో ఇలా చేత్తో ఒత్తుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది. అండ్ ఇందులో క్యూనా కూడా యాడ్ చేసాం కదా. సో మనం చపాతీ కర్రతో ఒత్తితే ఏమవుతుందంటే అది కొంచెం కొంచెం బ్రేక్ అవుతుంది. కాబట్టి మనం చేత్తో ఒత్తుకుంటేనే చాలా బెటర్. ఓకే, దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పైన వేసేద్దాం. సో రెండు వైపులా కూడా మనం ఆయిల్ వేసి రెండు వైపులా కొంచెం కాల్చుకోవాలి. అండ్ నైట్ టైం కూడా మోస్ట్లీ డైటింగ్ ఫాలో అయ్యే వాళ్ళు రోటీసే తీసుకుంటారు కాబట్టి మన నైట్ టైం కూడా హ్యాపీగా ఈ రోటీని తినేయచ్చు. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ మనం ఈ క్యూనా అండ్ ఓట్స్ రెండు ఫ్రై చేసాం కాబట్టి ఇది మనకి కొంచెం లైట్గా కాలితే సరిపోతుంది. అంటే లోపల మొత్తం కుక్ అయిపోతుంది అండ్ మనకు ఆ పచ్చివాసన, పచ్చి టేస్ట్ అనేది ఎక్కడా తెలియదు. సో రెండు వైపులా మనకి చక్కగా కాలిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, మరి వేడివేడిగా క్యూనా ఓట్స్ గ్రీన్ రోటీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్యూనా ఓట్స్ గ్రీన్ రోటీకి కావాల్సిన పదార్థాలు: క్యూనా రైస్ 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, పాలకూర 1 కప్పు, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, నూనె 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2. క్యూనా ఓట్స్ గ్రీన్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఓట్స్, క్యూనా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో పాలకూర, పచ్చిమిర్చి, వేయించుకున్న ఓట్స్, క్యూనా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లోకి మిశ్రమాన్ని వేసుకొని ఉప్పు, ఇంగువ, సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ ముద్దను కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలా ఒత్తుకొని పాన్ పై రెండు వైపులా నూనెతో కాల్చుకుంటే క్యూనా ఓట్స్ గ్రీన్ రోటీ రెడీ. క్యూనా ఓట్స్ గ్రీన్ రోటీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
క్వినోనే కదా, అంటే అవి బాగా మిక్స్ అవ్వలేదు. మిక్సీ చేసినప్పుడు అవి కొంచెం మనకి క్రిస్పీగా తగులుతూ ఉంటాయి, ఫ్రై చేసాం కదా. సో తింటున్నప్పుడు అది మనకి లైట్గా క్రిస్పీగా క్వినోా తగులుతూ ఉంటుంది. అండ్ ఓట్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి స్పైసీనెస్ ఉంది. అండ్ రోటీ అయితే మొత్తానికి చాలా బాగుంది. పాలకూర టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది, ఎక్కడ మనకి పచ్చిగా అనిపించట్లేదు, మొత్తం కూడా కుక్ అయింది. అండ్ చాలా బాగుంది రోటీ. సో మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఈ రోటీకి కాంబినేషన్ ఏముంటే బాగుంటుంది, అదే కాలా చనా కర్రీ. ఇదైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ దీనికి. మరి అది ఎలా రెడీ చేయాలి ఇప్పుడు నేను చేసి చూపిస్తా, మీరు చక్కగా ఫాలో అయిపోండి. కాలా చనా కర్రీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, సో ఎందులో అయితే మనం ఈ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ పాన్ ఆర్ కుక్కర్ పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. అది కొంచెం వేడవ్వాలి మనకి. అండ్ ఈ క్యూనా రోటీ ఉంది కదా, దీంట్లోకి అయితే ఈ చనా కర్రీ చాలా బాగుంటుంది. సో అందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం ప్లెయిన్ గా మైల్డ్ టేస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఇది కొంచెం కర్రీ మసాలా టైప్. అండ్ చనా కర్రీ అంటే మీకు తెలిసిందే కదా, లైట్ గా మసాలాస్ ఇవన్నీ యాడ్ అయితే ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా నేను చెప్పిన ఈ క్యూనా రోటీ చేసుకున్నట్టయితే మాత్రం దాంట్లో కాంబినేషన్ ఇదే చేసుకోండి. ఆయిల్ వేడండి, ఇందులోనే కొంచెం జీలకర్ర, ఆనియన్స్, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. సో మనకు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మిర్చి కూడా యాడ్ చేసేద్దాం. అండ్ తర్వాత వెల్లుల్లి. సో ఇవన్నీ యాడ్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి. సో కర్రీ కాబట్టి ఇది స్పైసీనెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకనే మిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాయి. ఇందులో టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో టొమాటోస్ని కూడా యాడ్ చేసేద్దాం. అండ్ ఈ టొమాటోస్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో చూసారు కదా, టొమాటోస్ ఫ్రై అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది అది కొంచెం జ్యూసీగా అయిపోతుంది. కాబట్టి టొమాటోస్ ఫ్రై అయ్యాయని మీకు అప్పుడు అర్థమైపోతుంది. చూసారు కదా, ఇది కొంచెం జ్యూసీగా అయ్యాయి. అండ్ ఇప్పుడు కాలా చనా యాడ్ చేసుకున్నాం. సో ఇవి ఆల్రెడీ నేను నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో మీకు ఎన్ని కావాలో అని తీసుకొని ఈ నానబెట్టుకున్న కాలా చనాని యాడ్ చేసేయండి. సో ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది మనకి చనా అనేది, ఎందుకంటే తర్వాత బాయిల్ కూడా చేసుకుంటాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. కాబట్టి చనా వేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసేద్దాం. సో కొంచెం పసుపు అండ్ ఇంగువ. సో చనా కర్రీకి లైట్గా ఇంగువ తగిలితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవి యాడ్ చేసేసి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా సింపుల్. మెయిన్ చనా అండ్ టొమాటో ఆనియన్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. టైం లేదు అన్నప్పుడు ఈ కర్రీ ప్రిఫర్ చేయండి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. సో సరిపడా నీళ్ళు వేసుకొని మనం దీనికి మూత పెట్టేద్దాం. సో ఇది ఒక్క 1 or 2 విజిల్స్ వస్తాయంటే అది కుక్ అయిపోతుంది చనా అనేది. అప్పుడు ఆల్మోస్ట్ మనకి కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. మరి ఇది విజిల్స్ రావాలి కదా, అంటే కొంచెం టైం పడుతుంది కదా. సో కుక్కర్ విజిల్స్ వచ్చాయి, ఆఫ్ చేసుకున్నాం. అండ్ ప్రెషర్ కూడా పోయింది. సో ఓపెన్ చేసుకున్నాం.
సో ఇది మనకి ఆల్మోస్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకొని కొంచెం వాటరీగానే ఉండాలి మనకి, ఎందుకంటే అందులో మళ్ళీ మనం సాల్ట్, తర్వాత కారం, అండ్ గరం మసాలా, సో ఇవన్నీ యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకి నల్ల శనగలు అనేది బాడీకి చాలా మంచిది, ముఖ్యంగా అబ్బాయిలకండి. సో అబ్బాయిలు ఎక్కువగా బాడీ ఫిట్నెస్ కోసం ట్రై చేస్తుంటారు, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ కాలా చనా అంటే నల్ల శనగలు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బోన్ స్ట్రాంగ్నెస్ కానీ బాడీ స్ట్రాంగ్నెస్ కానీ దీనివల్లే వస్తుంది అనమాట. సో ఎక్సర్సైజ్ చేసే పర్సన్స్ ఎవరైనా కూడా అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ దీన్నే తింటూ ఉంటారు. సో రెగ్యులర్గా మనం ఇది తినాలి అంటే అంత ఇష్టంగా తినమన్నమాట. కాబట్టి ఇలాంటి కర్రీస్ అవన్నీ చేసుకుంటే రోటీస్తో పాటు తింటే మనకి చక్కగా టేస్ట్గా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. అండ్ దీంట్లో ఉన్న పోషక విలువలు అన్నీ కూడా మన బాడీకి పర్ఫెక్ట్గా అందుతాయి. సో ఒకే ఇంగ్రీడియంట్ తినాలి రోజు అంటే ఆఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోటీ తీసుకున్నాం అనుకోండి, రోజు రోటీయే తినేవాళ్ళు కొంచెం డిఫరెంట్ వెరైటీ రోటీస్ ట్రై చేయొచ్చు. అండ్ రోటీలో కూడా కర్రీస్ కూడా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా, కాబట్టి ఇలాంటి డిఫరెంట్ కర్రీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి. అండ్ జ్యూస్ మనకి కొంచెం థిక్నెస్గా రావాలి అనుకుంటే టొమాటోస్ కొంచెం ఎక్కువ యాడ్ చేయండి, లేదా లైట్గా టొమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. చూసారు కదా, ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి, ఎందుకంటే వాటర్ కూడా మనకి కొంచెం థిక్గా అవుతుంది. సో విజిల్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ చనా ఉంటుంది కదా, ఆ చనా మొత్తం కూడా చక్కగా బాయిల్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఎస్, చూసారు కదా, ఇది మనకి చక్కగా కుక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన కాలా చనా కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ రోటీస్లోకి ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో ఫైనల్గా దీనిపైన కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుందాం. ఎట్ లాస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కాలా చనా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కాలా చనా కర్రీకి కావాల్సిన పదార్థాలు: నల్ల శనగలు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, వెల్లుల్లి 4, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు. కాలా చనా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో నూనె వేసుకొని జీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టొమాటోలు, నల్ల శనగలు, పసుపు, ఇంగువ, సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాలా చనా కర్రీ రెడీ. కాలా చనా కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఆహా, చాలా స్పైసీగా ఉంది. అండ్ మసాలా యాడ్ చేసాం కదా, మసాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయింది. మనకి చనా అనేది కూడా చాలా బాగా కుక్ అయింది.
టొమాటోస్ చనా ఫ్లేవర్ చాలా బాగుంది. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా పర్ఫెక్ట్ మసాలా కర్రీలో వచ్చింది. అంటే రోటీలోకి మనకి ఏ విధమైన స్పైసీనెస్ కావాలో, మసాలా కావాలో అవన్నీ కూడా ఇందులో పర్ఫెక్ట్ గా సరిపోయాయి. సో ఏ టైప్ ఆఫ్ రోటీలోకైనా కూడా ఇది చాలా బెస్ట్ కాంబినేషన్. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి, తినండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. మరి చూసారు కదా, ఈ రోజు చక్కగా రోటీ అండ్ కర్రీ ఈ 2 టేస్టీ డిషెస్ ని మీకు అందించాను. మరి మీరు నేర్చుకున్నారనుకుంటాను. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బై.